ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మనం గురువు గురించి తెలుసుకుంటున్నాం. మన సాంప్రదాయంలో తెలుసుకుందాం మనం. హరే కృష్ణ. భగవంతుడు చైతన్య మహాప్రభు షడ్గోస్వాములకి ఈ పురాతనమైంది సనాతనమైంది శాస్త్రాన్ని ఉపదేశం చేశారు. రూపగోస్వామికి సనాతన గోస్వామికి భగవంతుడు ఉపదేశం చేశారు. దీనిలో శుద్ధమైన భక్తియుక్త సేవ సంబంధించింది, సంపూర్ణమైన భగవద్ జ్ఞానము, శుద్ధమైన భక్తి, భగవంతుని చేరే విధానము, జీవులకి భగవంతుడికి ఉన్న సంబంధం గురించి భగవంతుడు చైతన్య మహాప్రభు ఉపదేశం చేశారు. ఆయన ఉపదేశం చేసినప్పుడు ఆయన ఈ కలియుగధర్మ హరినామ సంకీర్తన చేసేటప్పుడు ఎట్లాంటి వ్యక్తులైనా సరే అందరూ భక్తులుగా మారిపోయేవాళ్ళు. ఆయన ఉత్తర భారతదేశం వెళ్ళేటప్పుడు అరణ్యాల్లో ప్రయాణిస్తూ వెళ్ళేటప్పుడు ఎంతోమంది భక్తుల్ని తయారు చేశారు. ఆయన హరినామం చెప్పి భగవద్గీత, భాగవతం. ఎందుకంటే మనము ముఖ్యంగా గురువు గురించి ఉపదేశం చేస్తా కారణం ఏంటంటే భగవద్గీత మన శాస్త్రాలని అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో పఠనం చేస్తూ ఉండాలి. అట్లాగే శ్రీమద్ భాగవతాన్ని పఠనం చేస్తూ ఉండాలి. అట్లాగే రామాయణం కూడా ప్రతి ఒక్కరు చదవాలి. చక్కగా ఆచరిస్తూ ఉండాలి. సాంప్రదాయాలని, మన ధర్మాలని ఆచరిస్తూ ఉండాలి. దాన్ని భగవంతుడు సంబంధం పెట్టుకుని జీవించే విధానమే ఈ భక్తి యోగాన్ని భగవంతుడు ప్రచారం చేసే స్వయంగా శ్రీకృష్ణుడు ప్రచారం చేశాడు. అందువల్ల ఇది చాలా శక్తివంతంగా అందరూ కూడా భక్తులైపోతూ ఉన్నారు. ఆయన అరణ్యానికి వెళ్ళినప్పుడు పులులు, తోడేళ్ళు కలిసి నృత్యం చేస్తూ నాట్యం చేస్తూ హరినామం చేసేటప్పుడు అవి కూడా ఘీంకరిస్తూ కీర్తన చేసినాయి. అంటే భగవన్నామం చేయటం వల్ల వైరం పోతుంది, స్నేహం ఏర్పడుతుంది. అట్లా భగవంతుడు నిరూపించి చూపించాడు. అట్లాగే బృందావనంలో ఎంతోమంది సాంప్రదాయాలన్నిటినీ కూడా సంపూర్ణ శ్రీకృష్ణ చైతన్యంలో ఉంచారు ఆయన భగవంతుడు చైతన్య మహాప్రభు. ఆయన దక్షిణ భారతదేశ యాత్రలో కూడా మాయావాదులు, నిరాకారవాదులు వాళ్ళందరినీ కూడా భక్తులుగా తయారు చేశారు. కొంతమంది యజ్ఞమే శ్రేష్టమని ఇప్పుడు కూడా యజ్ఞమే చేస్తున్నారు. కొంతమంది అర్చనలు చేస్తూ, యజ్ఞాలు చేస్తూ, అర్చన చేస్తూ, అష్టకాలు చదువుతూ, వ్రతాలు చేస్తూ అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయ్యే నిజమై చేస్తున్నారు. కానీ హరినామం నిజమైంది. హరినామం ప్రచారం చేస్తే ఏ సాంప్రదాయమైనా ఏ కార్యక్రమమైనా అది దిగ్విజయం అవుతుంది. అదే శుద్ధమైనది అవుతుంది. దాని గురించి చైతన్య మహాప్రభు ఈ యుగధర్మ హరినామం చేయితేనే అదే సరైన సాంప్రదాయము, అదే సరైన భక్తి యోగం అని చెప్పారు. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.